ఐపీఎల్ ఫైనల్ ఫైట్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు భీకర ఫామ్ లో ఉన్న కోల్కతా, మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ కు చేరిన హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో కోల్కతా జోరు కొనసాగిస్తుందా, సన్ రైజర్స్ దుమ్ము రేపుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫైనల్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది. ఒకే ఒక్క అడుగు 60 రోజుల పోరాటంలో అంతిమ విజేత ఎవరో తేల్చనుంది. ఆఖరి పోరాటంలో సన్ రైజర్స్ 8 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా, లేక కోల్కతా జోరు కొనసాగుతుందా అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. టైటిల్ విజేత ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 27 మ్యాచ్లు ఆడగా 18 సార్లు కోల్కతా, 9 సార్లు సన్ రైజర్స్ విజయం సాధించాయి. బలాబలాల పరంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కోల్కతా టీం స్ట్రాంగ్ గా ఉంది. ఓవైపు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూనే క్లాస్ ప్లేతో ఆ టీం ఎదురు లేకుండా ఫైనల్ దాకా వెళ్లింది. ఇటు హైదరాబాద్ జట్టును చూస్తే ఈ సీజన్ లో రికార్డుల మోత మోగించిన జట్టు హెడ్ షేక్ గా పిలుచుకునే ఓపెనర్లు సన్ రైజర్స్ బలం. ఆరంభంలో ఈ ఇద్దరిపైన ఆధారపడిన జట్టు ప్లే ఆఫ్స్ కు వచ్చేసరికి బ్యాటింగ్ లో బలంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ ఫెయిల్ అయినా నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ ఫామ్ లోకి వచ్చారు. బౌలింగ్ లోనూ కాస్త డల్ గా ఉన్న సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2తో తమ బౌలింగ్ సత్తాను చాటింది. చెన్నైలో స్పిన్ కు అనుకూలించే పిచ్ లో తేలిపోయినట్టే అనుకున్న టైంలో ఆ జట్టు అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. రెండు జట్లు బలాబలాల పరంగా సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాల్టి మ్యాచ్ కు వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం కారణంగా రెండు జట్లు ప్రాక్టీస్ కు దూరమయ్యాయి. ఇప్పటికే ఓ రేంజ్ లో వర్షం దంచి కొడుతుండటంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే డౌట్ ఉంది. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ రెండు జట్లు ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లెవరు? రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు బలం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరి విధ్వంసం వల్ల ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. మొదట వీళ్ళిద్దరిపైన ఆధారపడిన సన్ రైజర్స్ కు ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ ఫామ్ లోకి రావడం అదనపు బలంగా మారింది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే కమిన్స్ వీర కుమ్ముడు కుమ్ముతున్నాడు. కమిన్స్ కు తోడు భువి స్వింగ్ తో దుమ్ము రేపుతున్నాడు. ఇక యార్కర్స్, స్లో బాల్స్, షార్ట్ పిచ్ బంతులతో చెలరేగేందుకు నటరాజన్ సిద్ధంగా ఉన్నాడు. అయితే స్పిన్ లో మాత్రం సన్ రైజర్స్ కాస్త వీక్ గా ఉందని చెప్పొచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ ఆట తీరు కనబరుస్తోంది. ఈ జట్టుకు నరేన్ అద్భుత బ్యాటింగ్ వరంగా మారింది. మధ్యలో అయ్యర్ స్క్వేర్ వీర విహారం చేస్తున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ గా వికెట్లు తీసే ప్రపంచ స్థాయి బౌలర్లుండడం కేకేఆర్ కు కలిసొచ్చే అంశం. మిషెల్ స్టార్క్ ఫామ్ లోకి రావడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2024 లో టాప్ 15 బౌలర్లలో కేకేఆర్ నుంచి 4 బౌలర్లు ఉన్నారు. ఇక స్పిన్నర్ల విభాగంలోనూ వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ తో కూడిన కోల్కతా బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది.